ఓకే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉన్నాడు. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు. ఇండిపెండెంట్ అభ్యర్థులు అశోక్ సార్ కనిపిస్తూ ఉన్నాడు. బక్కా జెర్సన్ గారు కూడా ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తూ ఉండు. సో ఇక్కడ ఎట్లా ఉండబోతుంది వార్? అదే ఇదంతా ఓట్లయితే బాగా చీలిపోతాయి. ఇప్పుడే ఎగ్జాక్ట్లీ పలానా వ్యక్తి గెలుస్తాడు, పలానా వ్యక్తి ఓడిపోతాడు అని తెలియదు. కానీ తీన్మార్ మల్లన్న మీద అయితే తీవ్ర విమర్శలు ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. అంటే ఆయన చాలా శత్రువులను అయితే పెంచుకున్నాడు అనుకోవచ్చు. మనం పొద్దున్న లేస్తే ఆయన గురించి ఒకప్పుడు క్యూ న్యూస్లో అన్ని పాజిటివ్ కామెంట్లు ఉండేది, ఇప్పుడు అన్ని నెగిటివ్ కామెంట్స్ కనబడుతున్నాయి. మరి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తాడు అనేది చాలా అది ఉంటుంది. కానీ ఉన్న అభ్యర్థుల కంటే మనం ఎక్కువ నిరుద్యోగుల కోసం కానీ ఎక్కువ కష్టపడ్డాం అన్కండిషనల్గా. అంటే ఇప్పుడు చూసుకుంటే కానీ మనం పోటీ చేయట్లే. అంటే మనం ఏంటంటే నిస్వార్థంగా మనము రాజకీయాలలో ఉన్నా లేకపోయినా పబ్లిక్ చేయాలని చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పెద్దగా తేడా ఏమి ఉండదు. దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు కేసీఆర్ మారితే సరిపోతుంది అనుకున్నాం. ఆయన పోతే రేపు ఇంకొక వ్యక్తి సీఎం అవుతాడు, సీఎం దగ్గర ఉంటుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటే ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయొచ్చు, ఆయన చేయొద్దు అనుకుంటే కావు. అవును, ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్నే చేంజ్ చేసినాం. ఎమ్మెల్సీ అనే చాలా చిన్న విషయం, ఎవరు గెలిచి. ఇక్కడ తీన్మార్ మల్లన్నకి గతంలో పోటీ చేసినప్పుడు 10,000 ఓట్లతోటే ఓడిపోయినాడు ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడే. ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉన్నది, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పట్టుతోటి ఉన్నది. మల్లన్నకి ఈజీ అవుతుంది అనుకోవచ్చు కదా? ఈజీ అని మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఆయనకు ఎంతైతే సపోర్టర్స్ ఉన్నారో శత్రువులు కూడా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నా గతంలో రేవంత్ రెడ్డిని కూడా తిట్టడం, కోమటిరెడ్డి బ్రదర్స్ తిట్టడం, మరి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఒకవేళ వాళ్ళు ఆర్ట్ఫుల్గా పనిచేస్తే అవకాశం ఉంటుందేమో, ఓడగొట్టాలని చూస్తే మనకు తెలియదు కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళే చాలా మంది ఈయన గురించి రోజు వ్యతిరేకంగా పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా? అదే మరి ఆయన ఇప్పుడు ఆయన బ్రెయిన్లో ఏముందో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. కానీ ఎవరి పోరాటం కూడా కాదనలేం కదా. తీన్మార్ మల్లన్న ఆయన పోరాటాన్ని ఎవరు తక్కువ అంచనా లేరు. రాకేష్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాడు, సోషల్ మీడియా వేదిక మాట్లాడాడు. అశోక్ సార్ నిరుద్యోగుల పట్ల ఆయన కూడా పోరాటం చేసిండు. బక్కా జెర్సన్ గారు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పైన కూడా బలమైన పోరాటం చేసిండు. సో ఇక్కడ ఎవరి పోరాటం కూడా తక్కువ అంచనా వేసే అవకాశం కానీ వాళ్ళకంటే ఎక్కువ మనం కష్టపడ్డాం కదా. నువ్వు కూడా భువనగిరి ఏరియాలో పోయినావు, మహిళలను ఎంతో మందిని ఎడ్యుకేట్ చేసినావు, నేను అవ్వాల కాళ్ళు మొక్కినా, డప్పు కొట్టుకొని పోయినాం, మనం నిలబడతలేం కదా. నువ్వు ఎవరి మీద అంటే వాళ్ళకి బయట వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు, ఇక పోటీ చేయనోడు ఎవడు కాదంటే ఇప్పుడు కాలోజిట్ చాలా కష్టపడ్డది. మన తొలి వెలుగు రగన్న కూడా కష్టపడ్డాడు, నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డా, తెలంగాణ విఠలన్న కష్టపడ్డాడు, పృథ్వీరాజ్ అన్న కష్టపడ్డాడు. పోటీ చేసిన వాళ్ళే చేసినట్టు ఇప్పుడు ఎట్లా నరేటివ్ బిల్డ్ అవుతుంది అంటే పోటీ చేసిన వాళ్ళే కష్టపడ్డారు, ఇక మిగతా వాళ్ళు కష్టపడలేదనే యాంగిల్లో తీసుకుపోతారు. కాబట్టి మనం ఎవరు గెలిచినా ఏం పర్వాలేదంటున్నా నేను. ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే వేయొద్దు, ఎందుకంటే రాకేష్ రెడ్డి అన్న మంచోడే కావచ్చు, వ్యక్తిగతంగా చాలా మంచోడు కావచ్చు, కానీ ఉన్నది రాంగ్ పార్టీలో కదా. ఇప్పుడు దారి తప్పిన మేధావి అనొచ్చు. నువ్వు బీఆర్ఎస్కి ఎట్లా పోతావు అసలు? మనం అది జీర్ణించుకోలేము. ఇప్పుడు అది రాకేష్ రెడ్డికి వేసినట్టు మనం ఎట్లా అనుకుంటాం, అది కేసీఆర్కి వేసినట్టు అనుకుంటాం. ఇప్పుడు ఆ 3 జిల్లాలో నేను గెలిచిన చెప్పి వాడు మళ్ళీ కొమ్ములు వస్తాయి. అదే రాకేష్ రెడ్డి పట్టభద్రులు ఓట్లేస్తారు, పార్టీని పక్క పెట్టి వ్యక్తిగతంగా ఎవడు చదువుకున్నాడు ఎవడు ఏందని ఆలోచించి ఓటేసి. అదే నేను అనేది ఏంటంటే ఆయన ఇప్పటికైనా ఒకవేళ అవకాశం ఉందో నాకు లేదా తెలియదు. రాకేష్ రెడ్డి అన్న ఇండిపెండెంట్గా ఉంటే ఆయనకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పింకు, ఆ పింక్ మరక తెల్లటి షర్ట్ మీద అంటించుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన తెల్ల డ్రెస్సులు వేసుకుంటాడు, పైజామా పాయింట్ అదంతా మంచిగా తెల్లగా వేసుకుంటాడు. దానికి ఇప్పుడు అనవసరంగా పింక్ మరక అంటించుకున్నాడు. ఇదంతా ఆ మరక అంటకపోతే ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చేది అంటున్నా. గెలిపోవటం తర్వాత పెట్టు, ఆయన కష్టపడ్డాడు, తిరిగిండు, ఆయన నో డౌట్. కానీ ఆ పింక్ మరక అంటించుకోవడం వల్ల, ఎందుకంటే గతంలో ఆయననే సిపికి, అప్పుడున్న సిపికి పింక్ డ్రాయరు, పింక్ టవలు, పింక్ షర్టు, పింక్ ప్యాంటు పంపిస్తే కేసు అయింది. కేసు పెట్టింది గత ప్రభుత్వం. కేసు పెట్టి నోడు తరపున నువ్వు పోటీ చేస్తున్నావంటే మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లెక్క అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకు, నువ్వు ఆ మరకను అంటించుకోకు. ఇప్పుడు వాళ్ళు చేసినవి మంచి పనులు లేవు, నువ్వేమని అడుగుతావు? 58 ఏళ్ళు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 61 ఏళ్ళు చేసిండు మా కేసీఆర్, ఇప్పుడు ఓటేయు, మళ్ళీ నిరుద్యోగులను మళ్ళీ వస్తాడు, మళ్ళీ చంపుతాడు అని చెప్తావా? 58 ఏళ్ళు ఉన్నాడు 61 ఏళ్ళు చేస్తేనే సునీల్ నాయక్ పురుగుల మంది అయ్యాడు కదా, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ మహబాద్ నుంచి.
అది చేసింది కేసీఆర్. ఇప్పుడు రాకేష్ రెడ్డి అన్న అందులోకి పోయి దీన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే నువ్వు ఇండిపెండెంట్గా ఉంటే నీకు ఆ ప్రశ్న సంధించరు. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ప్రవళిక చచ్చిపోయింది, గ్రూప్ 1 మరి గ్రూప్ 2 రద్దు చేసిర్రు, పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ప్రవళిక చనిపోతే లవ్ చేసి చచ్చిపోయిందని కేటీఆర్ అన్నాడు. అది రాకేష్ రెడ్డి అని ఎందుకు భరించాలి అంటున్నావు నేను. నువ్వెందుకు అనవసరంగా దానిలోకి పోతున్నావు? ఆ కలర్ ఎందుకు అంటించుకుంటున్నావు? పదవి అనేది ముఖ్యం కాదు. నాకు ఇయ్యరా? నాకు పోతే ఎమ్మెల్సీ ఇయ్యాడా కేసీఆర్? నీకు ఇయ్యాడా? మనం ఎందుకు పోతలే అంటే నీకు బీజేపీ అన్యాయం చేయొచ్చు, నీకు బీజేపీ ఇష్టం లేకపోతే ఇండివిజువల్గా ఉండు. ఇప్పుడు ఒక జడ్సన్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది, ఆయన వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండు. నువ్వు కూడా నీ బీజేపీ అంటే నీకు నచ్చలేదు, రిజైన్ చేయు, ఇండిపెండెంట్గా ఉండు. పోయేది ఏముంది అంటున్నా. నీకు ఇండిపెండెంట్ పల్లా ఓటు బ్యాంక్ కూడా బలంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్సీగా అంటే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పుడే పల్లా అక్కడ నుంచి గెలిచిండు కానీ బీఆర్ఎస్ తరఫున అప్పుడు ఎంత వ్యతిరేకత ఉంది, ఇప్పుడు కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఏమైనా పాజిటివ్ అయిందా? నంబర్ 1. ఇప్పుడు ఏం పాజిటివ్ కాలే బీఆర్ఎస్ మీద. నంబర్ 1. నంబర్ 2, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవునన్నా కాదనుకున్నా వాళ్ళు కొద్దిమంది ఎంప్లాయీస్ను భయపెట్టించో, బెదిరించో, తాయిలాలు ఇచ్చో, మంచి మంచి పెద్ద పెద్ద బాటిళ్ళు పంపో, డబ్బులు పంపో, ఇంకా కొన్ని కాలేజీలలో కూడా బోగస్ ఓట్లు కూడా తయారు చేసిరంటారు. ఇప్పుడు చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉండి? అట్లా ఆ రకంగా రాకేష్ రెడ్డి ముఖం చూసి కొందరు వేస్తారచ్చు కానీ ఆ కేసీఆర్ ఫేసు, కేటీఆర్ ఫేస్ ఇట్లా చెరొక్క ఫేస్ ఇట్లా పెట్టుకొని రాకేష్ రెడ్డి అన్న పెట్టడం వల్ల రాకేష్ రెడ్డికి వాడే ఓట్లు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మైనస్ అయిపోతాడు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బక్కా జడ్సన్ అన్న అశోక్ సార్ ఉన్నట్టు కనుక ఈయన ఉంటే, ఈయన చాలా లోకల్ ఓరుగల్లు బిడ్డ ఉద్యమకారుడు కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉండేది. ఓకే, వీళ్ళ ప్రభావితం ఉంటుందా? అశోక్ సార్ది, జడ్సన్ అన్నది ఏమైనా ప్రభావితం ఉంటుంది? ఉండొచ్చు. వాళ్ళు కూడా తిరుగుతుర్రు, నామినేషన్ వేసారు, కొట్లాడుతుర్రు. డెఫినెట్గా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇంకో 10 రోజులు ఉంది, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. కాకపోతే ఇలా బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళిద్దరు కొంత పేదరిక మధ్య తరగతి వాళ్ళు. ఈవెన్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కింద ఇంకెక్కువ క్యాంపెయినింగ్ జరగాలి, ఇంకెక్కువ వ్యక్తుల్ని కలుపుకొని పోయి చేయాలి, ఇంకెక్కువ మందిని మీట్ కావాలి, వాళ్ళకు నమ్మదగేటట్టు చెప్పాలి. ఇదంతటికి కాలు అడుగు తీసి అడుగు పెడితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక 4 కార్లు 3 కార్లన్నా తిరగాలి, అసలు అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇదంతా ఉంటుంది. మరి చూడాలి. అంటే డబ్బు లేకపోయినా ఏం కాదు కానీ మరి ఎక్కువ మందికి అయితే వీళ్ళ ఓటర్లు 4-5 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ వాయిస్ వెళ్ళాలి. వెళ్తే వాళ్ళకి నచ్చినట్టు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళని కన్విన్స్ చేస్తారా చెయ్యరా అనేది ఇప్పుడు మనం చూడాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు అందరూ మన వాళ్ళే పోటీ చేస్తూ ఉన్నారు, మనకు పరిచయం ఉన్న వాళ్ళే పోటీ చేస్తున్నారు. సో మీ ఆలోచన ఏముంది? ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న ఆలోచనకి ఏమైనా వచ్చారా? నేను డైరెక్ట్ అయితే ఎవరికి పలానా వ్యక్తి ఓటేమని చెప్పాలి. ఇప్పుడు రాఘవేంద్ర అనేటైనా కూడా పోటీ చేస్తున్నాను, మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నేనైతే బీఆర్ఎస్కు వ్యతిరేకం, బీఆర్ఎస్కి అయితే వేయొద్దంటాను. రాకేష్ రెడ్డి అని అంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టమే, మంచోడే. కానీ అక్కడ మా సొంత అన్న నిలబడ్డా, నేను వ్యతిరేకంగానే ఉంటా. టీఆర్ఎస్ నుంచి చేస్తే నేను అప్పుడే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే చెప్పిన, వాడు నీ సొంత ఊరోడైనా, సొంత మండలమైనా, సొంత జిల్లా అయినా, నీకు సొంత కులమైనా, లాస్ట్కు నీ ఇంటోడైనా, నీ అన్న అయినా, నీ తమ్ముడైనా, చెల్లైనా, తెల్లైనా బీఆర్ఎస్ కోటేస్తా అంటే వాడికి మనకు సంబంధం లేదు అని అట్లాంటి స్టిక్ తీసుకొని ముందుకెళ్ళినాం. ఇప్పుడు కూడా అంతే. మన సొంత మనిషి అయినా సరే బీఆర్ఎస్ నుంచి నువ్వు రా, బయటకు రా, నీకు ఎక్కువ ఓట్లు వస్తాయి, వచ్చి మమ్మల్ని అడుగు, అప్పుడేదైనా ఉంటే కవరేజ్ ఇస్తామా, ఇంకేమైనా చేస్తాం. ఎందుకు అంటున్నామంటే వాళ్ళు చాలా దుర్మార్గులకే దుర్మార్గులు. 700-800 కోట్ల జనాభా ఉంటే ప్రపంచంలో అన్నిటికంటే క్రిమినల్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీ, హైయెస్ట్ క్రిమినల్. నయీం కూడా ఏం బీకలేడు. నయీంనే చంపిర్రంటే వీళ్ళు నయీం కంటే పెద్ద క్రిమినల్స్. చంపి వాడిని ఆస్తులు తీసుకున్నారు, ఏం ప్రజలకు వంచలే. నయీం బాధితులు ఇక్కడనే పద్మారావు నగర్లో పద్మారావు పార్క్ వస్తే మాకేం న్యాయం చేయలేదు కేసీఆర్ అని చెప్తుర్రు. అంటే శవాలను మింగేటోడు, అంటే శవాలను మింగేటోడు అంటే వాళ్ళు మింగినోడే వీడు. అంటే ఎంత అంటే వాడు కనబడుతుంటే నాకు రక్తం ఉడికిపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీ గురించి చెప్తుంటే వాడు నన్ను కిడ్నాప్ చేయించాడు, మనల్ని అరెస్టులు చేయించున్నాడు, ఢిల్లీకి వారిపోవాల్సి వచ్చింది, బొంబాయికి వారిపోవాల్సి వచ్చింది, మహారాష్ట్ర వారిపోవాల్సి వచ్చింది, హనీ ట్రాపు, నాగార్జున సాగర్లో కిడ్నాపు, తన్నుడు, కొట్టుడు. ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, తిట్టేది. అధికారం పోయినాక కూడా ఇప్పుడు నీ ఇంటికి వస్తాం, మీ ఇంటికాడ కూర్చుంటావు, నువ్వు మా కేసీఆర్ని అంటే బ్లాక్మెయిల్. అంటే కేసీఆర్ క్రియేటెడ్ క్రిమినల్స్.
1,00,000 మందిని క్రిమినల్స్ తయారు చేసి వదిలిండు. వాళ్ళు ఎంత దుర్మార్గులు క్రిమినల్స్ అంటే సోషల్ మీడియా ద్వారా ఓడిపోయినాం, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓడిపోయినాం అని చెప్పి ఇప్పుడు విపరీతంగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేయడం, ట్విట్టర్లో ట్విట్టర్స్ పేజీలు ఏర్పాటు చేసుకోవడం, ఫేస్బుక్ పేజీలు ఏర్పడి ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియానే నమ్ముకుంటారు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా అనేది ఒక మీడియేటర్గా పనిచేసింది. సత్యం, ధర్మం, న్యాయం అనే దాని మీద ఉంటే అంత సోషల్ మీడియా పనిచేస్తుంది. అది అస్సలు విషయాన్ని వదిలేసి అట్లనే ఉంటాం, అదే అహంకారంతో ఉంటాం. వాడు కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ఆంధ్రోళ్ళు మంచోళ్ళు, ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు, ఓటేసిరు మా బీఆర్ఎస్కు, తెలంగాణ వాళ్ళు వేయలేరు అంటాడా? మరి ఎందుకు రా నువ్వు ఆంధ్రోళ్ళే ఓటేస్తే మంచోళ్ళు అనుకుంటే నువ్వు ఆంధ్రాలో ఎందుకు పోటీ చేయలే? ఆంధ్రాలో పోటీ చేస్తే అప్పుడు చెప్తావు కదా. అంత అహంకారం. 10 లక్షలు ఇస్తావు దళిత బంధు కింద, మరి మిగతా బీసీలు ఏం చచ్చిపోవాలి, ఓసీలు ఎట్టుకోవాలి, పేదలు అంటే వాడు ఒక్క నిర్ణయం కూడా రైతు బంధు మల్లారెడ్డికి 600 ఎకరాలకు ఇచ్చిండంటే ఎంత పెద్ద క్రిమినల్. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబేలే. అట్లాంటి వాడిని వ్యతిరేకించకపోతే ఏం చేస్తాము? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మిగిలేటట్టు కనిపిస్తుందా? అందులో ఉంటే వాళ్ళను కూడా క్రిమినల్స్ లాగానే చూడాల్సి వస్తుంది. దే ఆర్ క్రిమినల్స్. నయీం ముఠా ఎట్లుందో బీఆర్ఎస్ ముఠా, ఆ ముఠాను కొలాప్స్ చేయాల్సిన బాధ్యత అందరిది ఉంది. ప్రతి ఒక్కళ్ళం కలిసి ఆ ముఠాను నాశనం చేయాలి. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ ముఠా నాయకులు ఇసుక దందా చేసిన బాల్కా సుమన్ ఉన్నాడు, గాదర్ కిషోర్ ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, ఇదంతా రసమై బాలకిషోర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వినయ్ భాస్కర్, ఒక్కొక్కడు మామూలు వ్యక్తులు. వీళ్ళు మల్లారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావచ్చు, ఈ అందరి రాక్షసులను ఇట్లా వదిలేసి చట్టాలలో ఇన్ని లోపాలు ఉన్నాయా? మరి రేవంత్ రెడ్డి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేడు అనేది ఇది ఒక బిగ్ క్వశ్చన్. రేపు మనం వీళ్ళందరూ అరెస్ట్ కోసం సిద్ధం చేయాలి. ఇట్లాంటి క్రిమినల్స్ సొసైటీలో తిరగవద్దు. వీళ్ళు చర్లపల్లి జైల్లోనే ఎక్కడ ఉండాలి. కానీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఇవన్నీ అవినీతి ఆరోపణలు మొత్తం కనుమరుగైపోతున్నాయి కదా. అదే కదా, చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది. అంటే రాజకీయాలలో ఇన్ని లోపాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మనం అందరం సమగ్రంగా పనిచేయాలి, సంస్కరణలు రావాలి. ఒక పార్టీలో జాయిన్ అయిన లైఫ్ లాంగ్ ఒకటే పార్టీలో ఉండేటట్టు మనం చట్టాలు తీసుకొచ్చే రకంగా చేస్తే ఇట్లాంటి క్రిమినల్స్ అందరినీ జైల్లో పంపొచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి వస్తున్నాడు. పబ్లిక్ ఈ దిశగా ఆలోచించాలి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా కానీ బయట ఎవడన్నా తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేస్తారు. ఈ క్రిమినల్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే క్రిమినల్స్ని అరెస్ట్ చేయరా? ఇప్పుడు ఒక నువ్వు ఎట్లా పోతావు, అసలు ఎట్లా ఇస్తావు? అసలు రాజ్యాంగం కూడా అట్లాంటి అవకాశాలు కల్పించింది. అవన్నిటిని కూడా స్ట్రిక్ట్ చేయాలి. భవిష్యత్తులో మనం అందరం పనిచేయాలి. లేకపోతే ఇవాళ ఎక్కడున్నాడు రేపు అక్కడ ఉంటున్నాడు, అక్కడున్నాడు ఇక్కడ ఉంటున్నాడు. రాజా ఏమన్నా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్కి పోయిండు, మళ్ళీ రేపు ఇంకెట్టన పోవచ్చు. నేతగాని వెంకటేష్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోయినసారి పోటీ చేసిండు, మళ్ళీ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి చేసిండు, మళ్ళీ మొన్న కాంగ్రెస్ తరఫున ఉండే, మళ్ళీ కాంగ్రెస్ వాడు ఓడిపోగానే బీజేపీకి పోయిండు, కాంగ్రెస్కి పోయిండు, మళ్ళీ అట్లా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీ పోయిండు. అంటే ఎంతటి ఫెసిలిటీస్. అంటే రాజకీయ నాయకుడు ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా వ్యభిచారుల కంటే హీనంగా చేస్తున్నారు. వ్యభిచారం కంటే హీనంగా ఇంత దారుణంగా ఉంటుంది ఎక్కడన్నా. ఇది పోవాలి. ఎట్లా పడితే అట్లా చేయడానికి లేకుండా రూల్స్ చేయాలి. అట్లా మన దేశాన్ని నిర్మించుకోవాలని నాకు